హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఎవ్రీడే మనం డిస్కస్ చేసుకుంటాం కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు. 22,567 ఆల్మోస్ట్ మనం గత ఒక 3-4 డేస్ నుంచి మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. 22,070 దగ్గర ఉన్నప్పుడు దీని మీదే చాలా ఎక్కువ సార్లు మాట్లాడాం మనం. 22,567 కంపల్సరీ వెళ్తుంది అని. వరల్డ్ మార్కెట్స్ వరస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు మనం మార్కెట్ కంపల్సరీగా ఇక్కడికి వస్తుందని చెప్పాం. అది 22,070 నుంచి కంటిన్యూస్గా ఇక్కడి వరకు వచ్చి 22,567 దగ్గర మొన్న 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ అది అక్కడే టచ్ అయ్యి దాన్ని దాటలేక స్ట్రగుల్ అవుతున్నది. సో రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత దీనికన్నా కింద ఓపెన్ అయ్యి మళ్ళీ కానీ పైకి వచ్చి దాటలేకపోతే దట్ మీన్స్ ఇది డిఫికల్ట్ ఫర్ నిఫ్టీ టు గో అప్. అంటే దీనికన్నా పైకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అండ్ రివర్స్ వచ్చి మళ్ళీ 22,115 దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని ట్రెండ్ లెవెల్ కన్నా కింద ఉన్నాయి. ప్లస్ ఇది దాటలేకపోతున్నది, మెయిన్ 22,567 దాటలేకపోతున్నది. కాబట్టి అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని నేను అనుకుంటున్నాను. ఎస్పెషలీ 22,462 ఒక లెవెల్ ఉంది మనకి. టీసీఆర్ చార్ట్స్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి తెలుస్తుంటుంది. 22,462 లెవెల్ ఉంది కదా, అది సెకండ్ లెవెల్. అది కానీ బ్రేక్ కానీ అయిందంటే మాత్రం ఫాల్ విల్ బి రీజనబుల్లీ అగ్రెసివ్. అండ్ 22,115 ఏ లెవెల్ అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నామో ఆ లెవెల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని రేపు దాటుతుందా లేదా అనేది మెయిన్ చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మనకి దీన్ని మనం క్రాస్ చెక్ చేసుకునే దానికి దీన్ని మనం అంటే టు క్రాస్ చెక్ ఇట్ మనకి హెచ్డిఎఫ్సి రిలయన్స్ మీకు స్టాక్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. రిలయన్స్ మీరు 1275 చెక్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 700 నోట్ చేసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి మీరు చాలు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ 1206 లెవెల్ నోట్ చేసి పెట్టుకోండి. ఇన్ఫీ 1672 ఈ 4 లెవెల్స్ మీరు పక్కన రాసి పెట్టుకోండి. దీనికన్నా వాటికన్నా కానీ కిందగా ఉందంటే నిఫ్టీ షూర్గా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. అవి కానీ దాటైనప్పుడు అంటే స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయని అర్థం. స్టాక్ సపోర్ట్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ టోటల్ ఎఫ్ఐఎస్ నేను ఆల్రెడీ రెగ్యులర్గా మీకు చెప్తూ వస్తున్నాను కదా. ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ డేటా నేను రెగ్యులర్గా మీకు ఇస్తూ వస్తున్నాను. ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్లో మీకు సెల్లింగ్లో ఉన్నారు. ఈరోజు కూడా అంటే 7వ తారీఖు క్లోజింగ్కి వాళ్ళు ఎఫ్ఐఎస్ జారిన ఫ్యూచర్స్ సెల్ చేస్తున్నారు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 ఫ్యూచర్స్ సెల్ చేస్తున్నారు. నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ 63% అంటే ఒక 100 షేర్లు 100 ఫ్యూచర్ లాట్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ దాంట్లో 65-63% వెళ్ళివే ఉన్నాయి. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి హౌ దే విల్ కంట్రోల్ అని చెప్పని. వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు కూడా నేను మీకు చెప్పాను కదా. ఎఫ్ఐఎస్ నిఫ్టీ మూమెంట్ని బ్యాంక్ నిఫ్టీకి దే యూజ్ హెవీ వెయిట్స్. బ్యాంక్ నిఫ్టీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సెల్లింగ్ వాడతారు. అండ్ దీనికి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ ఇటువంటి వాటి వాడతారు. కాబట్టి నేను 4 లెవెల్స్ ఇచ్చాను. 4 లెవెల్స్ బేస్ చేసుకొని మీరు ఎక్కడ ఓపెన్ ఉందో చూసుకునేదని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. తర్వాత మనకి ఆల్రెడీ నేను నిన్న కూడా మీకు చెప్పాను 42446 ఇస్ ద లెవెల్ ఫర్ యుఎస్ డౌ జోన్స్కి మీకు ఇదవుతుందని. నిన్న ఆల్రెడీ అంటే ఫ్రైడే శుక్రవారం రోజు ఆల్రెడీ 42,300కి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ 42,800 దగ్గర క్లోజ్ అయింది. అది నేను యూఎస్ మార్కెట్స్ మీద డౌ, నాస్డాక్, S&P 500 వీటి మీద సెపరేట్ వీడియో పెట్టినాను. దాన్ని ఒకసారి మీరు చూసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. రేపు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి యూఎస్ మార్కెట్స్ అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ ఓపెన్ అయిన తర్వాత ఫ్యూచర్స్ కానీ దీనికన్నా కిందగానే ఉంటే మాత్రం కొంచెం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే పొజిషన్స్ కొనిపెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 4-5 డేస్ ఆగండి. క్యాష్ పెట్టుకొని ఉండండి అంతవరకు. 4-5 డేస్ ఆగండి. అయితే నన్ను యూట్యూబ్ ఛానల్లో కూడా లిస్ట్లో అడిగారు కదా స్టాక్స్ కొన్ని కావాలని చెప్పని. మీరు కొద్ది రోజులు ఆగండి. ఒక 4-5 డేస్ ఆగితే ఐ థింక్ మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది మనకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ వాటికి సంబంధించింది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయి అవి. తర్వాత మనకి 7వ తారీఖు రోజు మీకు సెన్సెక్స్ క్లోజ్ అయింది, మీకు -7 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 130 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ మీకు +7 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అండ్ రేపు వచ్చేసిన లెవెల్ సేమ్ నిఫ్టీకి 22,567 ఇది ఒకటే లెవెల్ చెప్పాల్సింది, అది వాచ్ చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాల్సింది మీరు 48,666 వాచ్ చేయాలి. ఈ లెవెల్ వాచ్ చేసుకొని దాని పైనకి వెళ్తేనే మీకు పెరుగుతుంది, లేదంటే పెరగదు.
ఆల్రెడీ ఫ్రైడే రోజు ఏమైంది అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే పోస్ట్ మార్కెట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కాబట్టి రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మనకి ఎస్పెషల్లీ ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఎఫ్ఐఎస్ శుక్రవారం రోజు కూడా వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు, క్యాష్ మార్కెట్లో కూడా డిఏఎస్ బయర్స్ ఉన్నారు. 2035 crores వాళ్ళు సెల్లింగ్ ఉన్నారు ఎఫ్ఐఎస్, 2320 crores బయింగ్ ఉన్నారు ఎఫ్ఐ మన డిఐఎస్. అంటే 285 crores యాక్చువల్లీ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో టోటల్. ఇది మనకి పెద్ద ఉపయోగం ఉండదని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను కదా, దీనివల్ల పెద్ద యూజ్ ఉండదు మీకు, అసలు ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉండదు, వాళ్ళు ఏం కొన్నారో ఎవరికి తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం. ఇది ఆప్షన్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉండే డేటా. ఇది తప్పకుండా మీరు దీన్ని మొత్తం చూసేదను మీరు దీని డేటా వాడుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎఫ్ఐఎస్ మన నిఫ్టీ టోటల్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ స్పాట్ వచ్చి మీకు 2252 దగ్గర క్లోజ్ అయింది, అది మీ అందరికీ తెలిసిందే. నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయింది మీకు 22649 దగ్గర క్లోజ్ అయింది. 97 పాయింట్స్ ప్రీమియం ఉంది, అంటే ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ ఉందని అర్థం. పుట్ కాల్ రేషియో 1.07 ఉంది, ఇండికేటింగ్ యాక్చువల్లీ అప్ ట్రెండ్ ఇండికేట్ చేయాలి, కానీ ఇది కొన్నిసార్లు ఫ్లాట్గా కూడా ఉంటుందేమో ఇటువంటి పుట్ కాల్ రేషియో, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 6వ తారీఖు 2,43,799 lakhs మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ 7వ తారీఖు మీకు 2,40,795 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే మీకు 3,004 కాంట్రాక్ట్స్ రెడ్యూస్ అయింది షార్ట్ కవరింగ్లో కానీ లేదంటే లాంగ్ అన్వైండింగ్లో, రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీకు రెడ్యూస్ అయింది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ఇది మన డేటా ఎక్స్చేంజ్లో టోటల్ డేటా ఇంక్లూడింగ్ ఎఫ్ఐఎస్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ మీకు 10,389 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేశారు, 11,432 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు. వాళ్ళు నెట్ 1,048 కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎక్సెస్ సెల్లింగ్ చేస్తున్నారు, అంటే సెల్లింగ్లో వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నారు, కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు, ఎక్కువ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైందని చెప్పంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మీకు కాంట్రాక్ట్స్ అంటే 6వ తారీఖుతో కంపేర్ చేస్తే మీకు 7వ తారీఖు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అండ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే ఎఫ్ఐఎస్ది 63% ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ ఉంది. అందుకోసమని ఎక్కువ వీళ్ళే కంట్రోల్ చేస్తారు కాబట్టి రేపు మార్నింగ్ ఒకవేళ అప్ ఓపెన్ అయినా సరే పొరపాటున కూడా దాన్ని వెంటనే బై చేయకండి. ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా సరే పొరపాటున కూడా దాన్ని ఇమ్మీడియట్లీ ఒకవేళ 50, 70, 80 పాయింట్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వెంటనే దాన్ని సెల్ చేయకండి. ఎందుకంటే దాన్ని కొంచెం ఓపెన్ వరకు పుల్అప్ చేసుకొని వచ్చేది, అంటే నిన్నటి క్లోజ్ వరకు పుల్అప్ చేసుకొని వచ్చి ఎక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని యూ హావ్ టు బి కాషియస్ ఎస్పెషల్లీ విత్ దిస్ టైప్ ఆఫ్ పుట్ కాల్ రేషియో 1.07 అంటే ఒకటి కిందకు వచ్చినా సరే డౌన్ ఓపెన్ అయినా సరే మళ్ళీ నిన్నటి క్లోజ్ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక లాస్ట్ చార్ట్ నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఫ్లాట్గా ఉన్నాయి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఈ లెవెల్స్ చూసుకోండి. దీంతోపాటు మీరు టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. టీసీఆర్ చార్ట్లో మీరు క్లియర్గా తెలుస్తుంటుంది, ట్రెండ్ లెవెల్స్ అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి ఇంటర్డే ట్రెండ్ లెవెల్ టీసీఆర్ చార్ట్స్ మీరు ఒకటేసారి చూస్తుండొచ్చు 2 చార్ట్స్ని. సో మీకు చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ us. మా లైవ్ వైఎస్ఆర్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. కమింగ్ డేస్లో గైడెన్స్ అంటే ఇవ్వగలిగేది ఓన్లీ మా చార్ట్స్ మావి మాత్రమే మీకు యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఈ లెవెల్స్ టీచర్ చార్ట్ లెవెల్స్ ప్లస్ ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ పెట్టుకుని కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. Subscribe to us. Thank you, and share our video to others also. Thank you.